టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్యేలు చేజారిపోతారని భయం పట్టుకుందన్నారు. త్వరలోనే 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని సంచలన కామెంట్స్ చేశారు. ఆయన కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయ సందిగ్ధంలో ఉందన్న జగ్గారెడ్డి కాంగ్రెస్ రాకతో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ వాళ్లే సంతోషంగా లేరని, వాళ్ళు ఇంట్లో కూర్చుని ప్రభుత్వాన్ని నడిపించినట్లు గుర్తు చేశారు. మరోవైపు బ్రోకర్ పని చేస్తున్నావా అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే వకాలత్ తీసుకున్నావా అంటూ ప్రశ్నించారు. మీడియేటర్ విజయసాయిరెడ్డి కేటీఆర్ హరీష్ రావు కుట్రలు తిప్పికొడతామని పేర్కొన్నారు. ఇక కేసీఆర్ గత ఎమ్మెల్యేలంతా కలిసి సీఎం జగన్ కి 1000 కోట్లు ఫండింగ్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆగండి, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడంట, ఇది కేటీఆర్ అంటాడు. మళ్ళీ ఇక హరీష్ రావు కూడా అదే చెప్తున్నాడు. వాళ్ళకి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, కేటీఆర్ హరీష్ రావు 6 నెలలకే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని ఎందుకు చెప్తున్నారు వీళ్ళిద్దరు అని అంటే, వీళ్ళ భయం చుట్టుకున్నది వాళ్ళిద్దరికి. ఏం భయం అంటే, టీఆర్ఎస్లో ఉన్న ఒక 20 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో ఉన్న ఒక 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఆపుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక జిమ్మిక్ చేయాలి. అందుకోసమనే వాళ్ళ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పోకుండా, కాంగ్రెస్ ప్రభుత్వంలో పోకుండా వాళ్ళు ఎట్టి పరిస్థితులలో వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలను ఆపుకునే యొక్క ప్రయత్నంలో భాగమే 6 నెలలకే ముఖ్యమంత్రి అని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం కేటీఆర్ హరీష్ రావు. ఒక భయంలో పడ్డాడు కేటీఆర్ హరీష్ రావు. వాళ్ళు చాలా చాలా భయంలో ఉన్నారు. మాకున్న ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్యేలు పోతే మా గతి ఏంది, మా బతికేంది, మా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంది అనే ఒక సందిగ్ధంలో ఈరోజు కేసీఆర్ ఫ్యామిలీ ఉంది. ఇది వాస్తవం, ఇదంతా కూడా వాళ్ళ భయంలో ఉండడానికి వాస్తవం. నిజంగా చెప్తున్నా, వాస్తవాలు ఏంటంటే ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో కూడా విజయసాయిరెడ్డి కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది అని విజయసాయిరెడ్డి పార్లమెంటు రాజ్యసభలో మాట్లాడాడు. పార్లమెంట్ ఎక్కడో మాట్లాడాడు రాజ్యసభలో. దాని మీద మా మాణిక్ ఠాకూర్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు.